ఈరోజు వెజిటేబుల్ మిల్ మేకర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని, అలానే కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ పొటాటో, మష్రూమ్, బేబీ కార్న్, క్యారెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఉన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, పన్నీర్, ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కరివేపాకు, కొంచెం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుల వల్ల ఈ పులావ్‌కి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్‌కి 1½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీరు కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి వాటర్‌లో. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ ముందే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టి కుక్ చేసుకుంటే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకొని ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి రైస్ అనేది. ఇలా కుక్ చేసుకున్నాక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ సిమ్‌లో కుక్ చేశాక ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన వెజ్ మిల్ మేకర్ పులావ్ రెడీ.